చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద 6 మండలాలకు చెందిన వైసీపీ నాయకులు ముక్తకంఠంతో నారాయణస్వామి మొద్దు వేరే వాళ్ళు వద్దు అంటూ నినాదాలు చేసి గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని 6 మండలాల ప్రజల మనోభావాలు దెబ్బతినేలా నారాయణస్వామికి చిత్తూరు ఎంపీగా స్థానం కల్పిస్తూ చిత్తూరు ఎంపీ రెడ్డప్పను గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి నియమించడంపై అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకొని నారాయణస్వామికి స్థానికంగానే అవకాశం కల్పించాలని, పరిచయం లేని వ్యక్తులను నియమించడం వల్ల తెదేపా గెలుపుకు సహకరించేలా ఉన్న ఈ నిర్ణయంతో మా ఓటు మాత్రమే వైసీపీకి వేయగలమని తక్షణమే అధిష్టానం స్పందించి స్వామికి స్థానికంగా స్థానం కల్పించకుంటే మూకుమ్మడిగా అందరూ రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగుతున్నామన్నారు. మా నారాయణ గారు చేసి తప్పేమి? ఆయన ఏమన్నా అవినీతి పాల్పడ్డా, లేదా లంచగొండి వ్యాపారాలు చేశాడా, లేదా ప్రజలతో సౌకర్యంగా లేదా, నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేశాడా లేదా? కావాలంటే మా కార్యక్రమం రమ్మనండి, మా పంచాయతీని తీసుకోమనండి. ఎంతవరకు అభివృద్ధి జరిగింది? అదేవిధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదా? ఊళ్ళు నేర్చుకుంటూ దేవస్థానంలో చేయలేదా? అదేవిధంగా 50 బెడ్ హాస్పిటల్లో మన నియోజకవర్గంలో ఎక్కడా లేకుండా ఇక్కడ 2 తీసుకోవడం ఆయన తప్ప. అదేవిధంగా కార్యకర్తలకు ప్రతినిత్యం అందుబాటులో లేదా? నేను పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ గడప గడపకి అంత వయసులో కూడా ఎవరూ తిరగకపోయినా కూడా ఆయన ప్రతి ఒక్క మండలం, ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క పంచాయతీకి, ప్రతి ఒక్క ఇంటికి గడపడం తప్పిన నారాయణ స్వామి కాదా? అదేవిధంగా పార్టీ అభివృద్ధి నిరంతరం కృషి చేయలేదా? లేదో ఎవరైనా జైలు పాలన చేసినాడా? కార్యకర్తలు ఏమన్నా ఇంటికి పంపించినాడా? ఎవరికి అన్యాయం చేసినాడు? మాకు నారాయణ స్వామి ముద్దు, వేరే వాళ్ళైతే వద్దు. వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేది కాబట్టి మేము మూకుమ్మడిగా పార్టీకి కాకుండా పార్టీ సభ్యత్వానికి సర్పంచులు కానీ ఎంపీటీస్ అంతా మేమంతా కూడా రాజీనామాకి సిద్ధంగా ఉన్నాం. మా అధిష్టానం దీని మీద మార్పు చేసుకుని మా నారాయణ స్వామి గారికి అత్యధిక మెజారిటీతో ముందు 50,000 వచ్చింది, ఈసూరి 60,000 మెజారిటీ తీసుకొచ్చేందుకు కూడా మేమంతా కృషి చేస్తాం. ఆయన గెలిపించుకోవడానికి మేమందరం ఒక అడుగు ముందులో ఉంటాము కాబట్టి మాకు నారాయణ స్వామికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాల్సిన కోరుతున్నాము అధిష్టానాన్ని. అదేవిధంగా కార్యకర్తలు ప్రజలందరి తరఫున ఇది మా చిన్న విన్నపము. ఈరోజు జరిగింది చూస్తే ఆ రోజు కష్టకాలంలో కూడా అన్ని విధాలుగా నేను ఉన్నాననేసి తోడుగా వచ్చిన మా నారాయణ స్వామికి మళ్ళా మేమందరూ కలిసికట్టుగా ఉండి మళ్ళా ఈరోజు జరిగింది ఇంత అభివృద్ధి చేసి ప్రతి ఇంటికి ప్రతి కార్యకర్తలు పలకరిస్తూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే మా నారాయణ స్వామి మళ్ళా మీరు ఎమ్మెల్యేగానే సీట్ ఇచ్చి మేమందరూ కలిసికట్టుగా ఉండి మళ్ళీ మేము గెలిపించుకుంటాము. ఇది మీరు మళ్ళా పెద్ద మనసుతో మీరు ఆలోచించి ఈ నిర్ణయాన్ని అందరూ కార్యకర్తలు సంతోషమైన వార్తగా మాకు మళ్ళా ఇవ్వాలని ఇప్పటికీ మేము నమ్మలేకపోతున్నాము. ఎందుకంటే ఎప్పుడు నారాయణ స్వామి గారు ఎంతో అభివృద్ధి చేశారు, ప్రతి చిన్న గ్రామం కూడా ఎంతో అభివృద్ధి పొందింది. అదేవిధంగా ప్రతి కార్యకర్తను పలకరిస్తూ కాబట్టి ఈరోజు ఈ నిర్ణయం మీరు తీసుకున్నది మళ్ళా మీరు దీన్ని ఆలోచించేలాగైనా మాకు ఎమ్మెల్యేగా నారాయణ స్వామిని ఇవ్వాలి అనేసి పూర్తిగా ఈ కార్యక్రమం ప్రజలందరి తరఫున వేడుకుంటున్నాము. జై జగన్, జై జగన్. వేరే వాళ్ళు నారాయణ స్వామి, వేరే వాళ్ళు నారాయణ స్వామి, వేరే వాళ్ళు మాట్లాడు. వైఎస్ఆర్ పార్టీ తరఫున 4వ టర్మ్ చిత్తూరు జిల్లాలో 4వ టర్మ్లో రాత్రి వచ్చిన న్యూస్లో కానీ మన గౌరవ డిప్యూటీ సీఎం గారు నారాయణస్వామి గారు మన నియోజకవర్గం నుండి చిత్తూరు ఎంపీగా డిక్లేర్ చేసి అక్కడ నుంచి రెడ్డప్పని ఇక్కడ మార్చినట్టుగా డిక్లేర్ చేసినట్టుగా మన అధిష్టానం నుంచి మనం పంపడం జరిగింది. ఇది ముక్త కంఠంతో గతంలో 10-20 రోజుల గురించి కూడా మేమంతా కూడా నియోజకవర్గ స్థాయిలో పూర్తిగా కూడా ఇది ఖండించాం. అయినా కానీ కొంతమంది ఒక 20-30 మంది మాట వినుకొనేసి ఇది గుడ్డిగా అధిష్టానం ఎవరు సరైన చేసినారంటే తెలియదు కానీ ఇది గుడ్డిగా దాన్ని నమ్మి ఈరోజు ఎందుకు ఆయన్ని మార్చడం అనేది ఒక కంచుకోటగా తయారు చేసిన నారాయణ స్వామి ఆయనకంటే ఒక బ్రాండ్ ఏర్పాటు చేసిన నియోజకవర్గం ఇది. అటువంటి కంచుకోట నియోజకవర్గంలో ఆయన కాదనేసి బయట నుంచి దేవరం తెచ్చితే మాత్రం ఇక్కడ ఎవరు కూడా చేయడానికి సిద్ధంగా లేదు. ఇది ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నామంటే చేతులారా దారి పోసుకునే విధంగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నారు? నారాయణస్వామి గారు ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కూడా ఈ నియోజకవర్గం దత్తత తీసుకునేసి అన్ని మండలాన్ని
ఆదర్శంగా తీర్చిదిద్దిన వ్యక్తి ఏకైక వ్యక్తి మన నారాయణస్వామి గారు. ఆయనకి ఎక్కడ కూడా అవినీతి లేదు, కరప్షన్ లేదు, లంచం లేదు, ఆయన కాంట్రాక్ట్ పనులు చేసుకోలేదు. ఎందుకు తప్పుడు మాటలు వినేసి వాళ్ళ మాటలు వినేసి ఏదైతే మన పార్టీ పెద్దలు అయితే ఈ నిర్ణయం తీసుకున్నారో వెంటనే అది నిర్ణయం తీసుకోవాల్సిందిగా మేమందరూ కూడా ఈ నియోజకవర్గం పూర్తిగా 6 మండలాలు కూడా ఖండిస్తున్నాం. ఇది మార్చుకోకపోతే విజయవాడకైనా కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ ముందే కాదు, విజయవాడ మన సీఎం ముఖ్యమంత్రి గారి ఇంటి ముందర కూడా మేమందరూ కూడా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే పార్టీ బలోపేతానికి కష్టపడిన నాయకుడిని కాకుండా వేరే నాయకుడు తెచ్చి పెడితే ఇది ఎవరు కూడా సాగించారు. ఎందుకు చెప్తున్నామంటే ఇది ఆయన చేసిన అభివృద్ధి అయితే అన్ని విధాలుగా పల్లెకు పేరుకు తెలిసిన వ్యక్తి, సొంత గ్రామం, సొంత మండలం, ఈ నియోజకవర్గంలో ఉన్న గ్రామం అయింది. అటువంటి వ్యక్తిని కాదనేసి మనం బయట నుంచి ప్రజలకి కార్యకర్తలు తెలియని వ్యక్తిని తెచ్చి పరిచయం చేస్తే ఇది కుదరదు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు ఇది ఈ యొక్క 6 మండలాల వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త మనోభావాన్ని దెబ్బతీయకుండా మీరు వెంటనే దీన్ని మార్చి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా అయిన నారాయణస్వామి గారిని డిక్లేర్ చేస్తేనే భారీ మెజార్టీ ఉంటుంది, లేదంటే మాత్రం ఇది శూన్యంగా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు పార్టీని మునుగడ కొనసాగాలంటే ఇది వెంటనే మీరు దీన్ని వెనక్కి తీసుకునేసి నారాయణస్వామి గారు డిక్లేర్ చేయండి. మేము భారీ మెజార్టీ గెలిచడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకు చెప్తున్నామంటే ఇంతమంది నియోజకవర్గం ఆయనకు అనుచరులు కానీ వేల సంఖ్యలో ఆయనకు ఉంటే కనీసం ఒక 20-30 మంది మాటలు వేసి ఈరోజు ఇది అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇది నిజమా కళ అనేసి నమ్మడం లేదు. నారాయణస్వామి టికెట్ అనేది ఎవరికి నమ్మడం లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలోని 6 మండలాలు నాయకులందరూ కోరుకునేది ఏమంటే నారాయణస్వామి కావాలనే కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఎంపీగా చిత్తూరు ఎంపీగా రెడ్డప్ప గారు ఉన్నారు. ఆయన మాకు ఎంపీగానే తెలుసు, కానీ ఆయనకి పరిచయాలు లేవు. ప్రజలతో ఆయనకి సఖ్యత లేదు. ఇక్కడ వచ్చి ఆయన ఎప్పుడు వచ్చాడు కార్వేటి మండలంలో ఎంతమందికి తెలుసు? రెడ్డప్ప గారు మాకు ఎంతమంది తెలుసు? మాకు రావాల్సిన వాళ్ళు నారాయణస్వామి లోకల్గా ఉన్నాడు. ఆయన పిలిస్తే పలుకుతాడు. అటువంటి అతను వదిలేసి మేము ఎవరినో ఎత్తుకొని 100-200 కిలోమీటర్లు పోయి మేము మా సమస్యలు చెప్పుకోవాలంటే ఎట్లా చెప్పుకోగలము? మనం ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం వాళ్ళకి దారపోసేదానికి ఇది రెడీ అవుతూ ఉంది. దయచేసి పార్టీ పెద్దలు దీన్ని గుర్తించి నారాయణస్వామినే పెట్టి లోకల్గా మా అందరికీ పనికి వచ్చేవాడు, పిలిస్తే పలికేవాడిని అతనికి సీట్ ఇచ్చి ఆ తర్వాత మంచి మెజారిటీతో గెలిపించుకునేదానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తాం. లేదంటే మా ఓటు మేము వేస్తాం.